భీమా ఇంక ఆలస్యం చెయ్యకు గట్టిగా నవ్వుతూ కృష్ణ నన్ను ఓడించడం అంత సులభమనుకుంటున్నావా? భీముడివైపు వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి అతని పైకి దూకాడు. అదే క్షణంలో 14వ రోజు సూర్యోదయంతో పాటు భీముడు జరాసంధుడు మరోసారి ఒకరినొకరు ఎదుర్కొన్నారు. 13 రోజులుగా అలుపెరగకుండా పోరాడుతున్న ఆ ఇద్దరు మహామల్లయోధులు ఈరోజు కూడా ఒకరిపై ఒకరు అదే సంకల్పంతో నిలబడ్డారు. ఇద్దరి శరీరాలు అలసిపోయి ఉన్నా వారి ధైర్యం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఈరోజైనా ఈ మహామల్లయుద్ధంలో విజేత ఎవరో తేలుతాడా అని అక్కడున్నవారందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా ఇద్దరూ మరోసారి ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. కొంతసేపు భీముడు జరాసంధుడు తమ శక్తినంతా ఉపయోగిస్తూ పోరాడుతూనే ఉన్నారు. అప్పుడు కృష్ణుడు ఏదో ఆలోచించినట్టుగా, రా అర్జున, భీముడి దగ్గరకు వెళ్దాం అలా అని ఇద్దరూ మల్లయుద్ధరంగానికి దగ్గరగా వెళ్లారు. అక్కడ ఇద్దరి పోరాటాన్ని కాసేపు గమనించారు. అప్పుడు శ్రీకృష్ణుడు గట్టిగా, భీమా ఇంక ఆలస్యం చెయ్యకు, నీ సంపూర్ణ బలాన్ని ప్రదర్శించాల్సిన సమయం వచ్చింది. నువ్వు చేసిన సంకల్పాన్ని గుర్తు చేసుకో. ధర్మం కోసం ఇక ఈ యుద్ధానికి ముగింపు పలుకు. శ్రీకృష్ణుడి మాటలు విన్న జరాసంధుడు గట్టిగా నవ్వుతూ, కృష్ణ నన్ను ఓడించడం అంత సులభమనుకుంటున్నావా అంటూ జరాసంధుడు భీముడివైపు వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి అతని పైకి దూకాడు. అదే క్షణంలో భీముడు గాల్లోనే జరాసంధుడి 2 కాళ్లను గట్టిగా పట్టుకున్నాడు. అతన్ని గిరగిరా తిప్పి బలంగా నేలకేసి కొట్టాడు. జరాసంధుడు లేచేలోపే అతనికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా భీముడు తన బలాన్నంతా ఉపయోగించి తన మోకాలితో జరాసంధుడిని నేలకు గట్టిగా అదిమిపట్టాడు. వెంటనే లేచి నిలబడి తన మహాబలంతో అతని శరీరాన్ని 2 భాగాలుగా చీల్చేశాడు. ఆ దెబ్బను జరాసంధుడు తట్టుకోలేక గట్టిగా గర్జించాడు. ఆ గర్జనకు మల్లయుద్ధ రంగమంతా ఒక్కసారిగా మారుమోగిపోయింది. వెంటనే ఆ మహామల్లయోధుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఇప్పటివరకు జరాసంధ జరాసంధ అంటూ మారుమోగిన ఆ మల్లయుద్ధ రంగం ఒక్కసారిగా నిశ్శబ్దంలో మునిగిపోయింది. అక్కడున్నవారందరూ జరాసంధుడినే చూస్తూ నిలిచిపోయారు. ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వీచే గాలి శబ్దం తప్ప అక్కడ మరే శబ్దమూ వినిపించలేదు. ఇలా 14 రోజులపాటు ఏకధాటిగా పోరాడిన మహామల్లయోధుడు జరాసంధుడు చివరి శ్వాస వరకు క్షత్రియ ధర్మాన్ని విడిచిపెట్టకుండా వీరమరణం పొందాడు. భీముడు జరాసంధుడినే చూస్తూ నిలిచిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు భీముడి దగ్గరకు వచ్చి, భీమా, జరాసంధుడు చివరి శ్వాస వరకు పోరాడి వీరమరణం పొందాడు. ఇప్పుడు మనం ఇంకో బాధ్యతను పూర్తి చెయ్యాలి. పద, చెరసాలలో బంధింపబడి ఉన్న ఆ రాజులను విముక్తులంచేద్దాం అన్నాడు. చెరసాల తలుపులు తెరవగానే అక్కడ బంధింపబడి ఉన్న రాజులందరూ ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. శ్రీకృష్ణుణ్ణి, భీముణ్ణి, అర్జునుణ్ణి చూసిన వెంటనే వారి కళ్లలో ఆనంద బాష్పాలు వెల్లువెత్తాయి. వారందరూ వారి ముందుకు వచ్చి వినయంగా నమస్కరించారు. అప్పుడు వారిలో ఒక రాజు, కృష్ణా, భీమా, మా కోసం ఇంత దూరం వచ్చి మమ్మల్ని చెరసాల నుంచి విముక్తులను చేసినందుకు మేం మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాము. మీకు ఎప్పుడు మా సహాయం అవసరమైనా ఒక్క మాట చెప్పండి. మీకోసం మా ప్రాణాలైనా అర్పించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాము అన్నాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడు మగధ ప్రజలందరి వైపు చూసి, మగధ ప్రజలారా, మీ అందరికీ
ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. మేము ఈ రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి రాలేదు, అది మా ఉద్దేశం కాదు. చెరసాలలో బంధింపబడి ఉన్న ఆ రాజులను విముక్తులను చేయడానికే మేమిక్కడికి వచ్చాము. ఇప్పుడు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని ప్రకటిస్తున్నాను అన్నాడు. ధర్మాన్ని కాపాడటమంటే రాజ్యాలను స్వాధీనం చేసుకోవడం కాదు, వాటి నిజమైన అర్హులకు అప్పగించడం అంటూ శ్రీకృష్ణుడు జరాసంధుడి కుమారుడైన సహదేవుడిని పిలిచి, ఈ క్షణం నుంచి సహదేవుడే మగధ రాజు, వెంటనే సహదేవుడికి పట్టాభిషేకం చెయ్యండి అని ఆజ్ఞాపించాడు. ఆ తరువాత మగధ రాజసభలో సహదేవుడికి ఘనంగా పట్టాభిషేకం జరిగింది. అలా శ్రీకృష్ణుడు, భీముడు, అర్జునుడు మగధకు వీడ్కోలు చెప్పి ఇంద్రప్రస్థానికి బయలుదేరారు. ఇంద్రప్రస్థానికి చేరుకున్న తరువాత వారందరూ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆ నిర్ణయం ఏమిటి? తదుపరి భాగంలో తెలుసుకుందాం.